కోపండి, నా పేరు కోపండి. మాకు కరోనా వైరస్ వచ్చిన కాంచి పిల్లలకి సహాయం చేస్తాను, అన్నం పెడతాను కానీ బట్టలు ఎత్తాను కానీ మాకు అందరికీ కల్పిస్తున్నాడండి అయ్యగారు. అయ్యగారి పేరు మాకు తెలియదు. ప్రసన్న కుమార్ గారు మాకు అన్నీ చూసుకుంటున్నాడు, ఆయనే చూసుకుంటున్నారు. మాకు మట్టుకు సహాయం మట్టుకు చేస్తున్నాడండి. క్రిస్మస్కి జనవరికి క్రిస్మస్కి బట్టలు కూడా పెట్టారండి పిల్లలకి అందరికీ. మాకు దుప్పట్లు ఇచ్చారు, బియ్యాలు ఇచ్చారండి. మాకు మాకు అయ్యగారు కరోనా వచ్చిన కాంచండి మాకు మా బిడ్డలకు కూడా సహాయం చేస్తున్నాడు. బియ్యం కానీ కందిపప్పు కానీ పిల్లల బట్టలు కానీ అన్నీ ఆయనే. భోజనం కానీ సాయంకాలం కాంచి భోజనం కూడా ఆయనే రోజు రోజుకి పిల్లలకి ఆరోగ్య పెడుతూనే ఉన్నాడు అయ్యగారు. మేము లేని వాళ్ళమండి, సహాయం చేశాడు. ఫీడ్ హంగ్రీ గాస్పెల్ మినిస్ట్రీస్ సహకారంతో ఈరోజు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ పేద పిల్లలు మధ్య జరుపుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. గడిచిన కరోనా కాలం నుండి ఈ పేద పిల్లలు సుమారు 20 నుండి 25 మంది పిల్లలు ప్రతిరోజు వస్తారండి, భోజనం చేస్తారు. వారికి నీతి కథలు, టీవీలో కొన్ని మంచి కథలు బోధించడం, దాంతో పిల్లల్లో చాలా మార్పు తీసుకొని రాగలిగాం. ప్రతిరోజు పిల్లలు క్రమశిక్షణ అలవరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలాంటి సందర్భాల్లో ప్రభువు చూపిన ప్రేమ, దయ, కరుణ, మీకు ఉన్నదానిలో ఇతరులకు సహాయం చేయమనే ఆ విధానాన్ని బట్టి నాకు తెలిసిన కొంతమంది స్నేహితులు సహకారులతో ఇట్లాంటి బట్టల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు తురిమెల్ల గ్రామంలో ఉన్న యలమంచిలి మనోరమ గారి సహకారంతో 25 మందికి దుప్పట్ల పంపిణీ జరుగుతుంది. మా స్నేహితులు కొంతమంది సహకారంతో పిల్లలకు, మా సహకారంతో, మా ఫ్యామిలీ సహకారంతో నూతన వస్త్రాలు సుమారు 30 మందికి, తర్వాత నిత్యావసర సరుకులు కొన్నిటిని ఓ 30 ఫ్యామిలీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తున్నామంటే క్రీస్తు ప్రేమను చూపించడం ద్వారా క్రీస్తు వైపుకు ఆకర్షించాలనేది మా ముఖ్య ఉద్దేశం అయ్యింది. ఈ సందర్భంగా చేరి వచ్చిన ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆ ఒకే మాటను బట్టి క్రీస్తు వైపు ఆకర్షించబడ్డాం. మా ప్రేమను పేదల పట్ల చూపుతున్నాం. మీరు కూడా మీకంటే మీ చుట్టుపక్కల ఉన్న వారి పట్ల ప్రేమను, దయను, కరుణను చూపిస్తూ క్రీస్తు మార్గంలో నడవాలని తెలియజేస్తూ ప్రజలందరికీ క్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.